ఎదురేంటైనా ఫుల్ గా తాగొచ్చి వాళ్ళవన్నీ ఇంత పెద్ద బెల్ట్ తో కొట్టాడంట. మరి నన్ను తాగిరమ్మంటావా? ఏ నెక్లెస్? ఏ బెల్ట్? సారీ, నీ క్వాలిఫికేషన్ కి వాచ్మెన్ జాబ్ కూడా రాదు. సార్ ప్లీజ్ సార్ అలా అనమాకండి సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉంది సార్. సార్ మీ దండం పెడతాను సార్. ప్లీజ్ సార్ ఈ జాబ్ నాకు ఇవ్వండి సార్. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా కష్టపడి పని చేస్తాను సార్. సార్ ఈ జాబ్ నాకు ఇవ్వకపోతే మీ అమ్మ మీద ఒట్టే. సర్లే, మండే నుంచి వచ్చి జాయిన్ అయిపో. సార్ మండే కొంచెం లీవ్ కావాలి సార్. గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాలి. ట్యూస్డే నుంచి వచ్చేస్తుంది సార్. మాటంటే మాటే. మావాడా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని భయంకరంగా చదివేస్తున్నాడండి. రే ఏంట్రా గెటప్? నానా నేను సూపర్ హీరో అయ్యే ప్రాబ్లమ్స్ ని ప్రజల నుంచి కాపాడతా. అదే ప్రజల్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడతా. ఎందుకంటే నేనే ద డ్రైవర్ మ్యాన్. రే సూపర్ హీరోలు సినిమాల్లోనే ఉంటారు రా, బయట ఉండరు. నేనున్నానుగా. అయినా సూపర్ హీరోలు గాల్లో ఎగురుతారా, నువ్వు ఎగరగలవా? చాలా. అయినా సూపర్ హీరోలకి చాలా బలం ఉండిద్దిరా, నీకేమో చంచాగంట లేదు. నైతే 4 దోమల్ని చంపా. అంతొద్దులే కానీ ఈ నీళ్ళ బకెట్ ని ఎత్తి చూపించు, నువ్వు సూపర్ హీరో అని నమ్ముతా. అలా నుంచి చూడకపోతే చేయొచ్చుగానన్నా. అబ్బా నా మీద నా బకెట్ మీద వద్దులే, నా చావేది నేనే చేస్తా. ఏరా ప్యాంట్లోనే ఇరుక్కున్నావా? మరి సూపర్ హీరో అవ్వడం అంటే ప్యాంట్ మీద డ్రైవర్ వేసినంత ఈజీ అనుకున్నావేంటి? ఎలా రా మన ప్రేమను అర్థం చేసుకుని ఈ ప్రపంచానికి దూరంగా విజయవాడకి వెళ్దాం. ఆగో, ఎవడ్రా నువ్వు? నేను నీ లవర్ ని, మీ అమ్మాయి కల్లుణ్ణి. అదే నీ అల్లుణ్ణి, మీ అమ్మాయికి లవర్ ని. ఓ అది నువ్వేనా? మా అమ్మాయిని వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరేస్తా. 1 కోటి రూపాయలు ఇచ్చిన ప్రేమని ఎవ్వడూ కొనలేడు. కోటి లేదులే కానీ ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ ప్రేమని ఒకడు 1,00,000 రూపాయలకు కొన్నాడు. అరే ఏంట్రా నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావు? నేను ఒకడి కోసం ఎదురు చూసే రకాన్ని కాదు, ప్రపంచానికి ఎదురెళ్లే మొగాన్ని. రే అమ్మాయి చూడు కత్తిలా ఉంది. నా కళ్ళు లక్ష్యాన్ని మాత్రమే చూస్తాయి, అమ్మాయిల్ని కాదు. అది సర్లే కానీ సాయంత్రం సరదాగా మందు కొడదాం, వస్తావా? నేను సరదా కోసం మందు కొట్టాను, నా గుండెల్లో ఉన్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికి మాత్రమే కొడతాను. ఏంట్రా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుతున్నావు? గడ్డలు మీసాలు పెంచినంత మాత్రాన KGF లో యశ్ అనుకుంటున్నావా? నా కొడక లాస్ట్ టైం అడుగుతున్నా, సిట్టింగ్ వస్తావా రావా, ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నరికేస్తా. ఎస్ అన్నంత మాత్రాన నేను వస్తానని కాదు. హలో ఏంటి నిజమా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. అమ్మ టెన్షన్ ఉంది, అసలు ఏమైందో చెప్పమ్మా. నీకు దండం పెడతా, అసలు ఏమైందో చెప్పమ్మా. మీ నాన్నని కూరగాయలు తీసుకురామంటే రేపు తీసుకొస్తానని చెప్తున్నాడ్రా. ఈ ప్రపంచంలో నన్నెవరూ ఓడించలేరు, ఎందుకంటే నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. వీడేంట్రా ఫ్యాంట్ కేసి బెల్ట్ చెట్టు కేసి బ్లాక్ బెల్ట్ అంటాడు? నీ యూనిఫామ్ ఇదిరా. మీ సివిల్ డ్రెస్ ఏది సార్? నీ సంగతి తర్వాత చెప్తాను రా. చూడండి పిల్లలు, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ధైర్యంగా ఫైట్ చేయాలి. మరి అటాక్ చేయకపోతే? రే నువ్వు నా మీద అటాక్ చేయరా. ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడండి. కుట్టుకెళ్ళి పాలు పెట్టి తీసుకురారా. నేను వెళ్ళనమ్మా. విసిగించి మాకు రా, వెళ్ళి పాలు పెట్టి తీసుకురా. అమ్మా నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. అయితే ఇప్పుడు పాలు పెట్టి తీసుకురానంటావు? అమ్మా నేను మాట మీద నిలబడే మనిషిని, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇక ఈ ప్రపంచం తల్లకిందులైనా సరే నేను వెళ్ళను. వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకురా. అన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వా. గోల్డా మావల్దా? గోల్డే.
నాన్న నే కరాటే